తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నంలో ఏకంగా 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, విల్లుపురం, మయిలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువన్నామలై, తిరువారూర్, కల్లకుర్చి, చెంగల్పట్టు, కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో ఆదివారం భారీ వర్షపాతం నమోదైంది. దీంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇక రాష్ట్ర రాజధాని చెన్నైలో రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగపట్నం, తిల్వేలూరు తాలూకా, గుడ్డలూరు, విల్లుపురం, కల్లకుర్చి, రాణిపేట్, వెల్లూర్, తిరువన్నామలైలో అధికారులు స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో పాటు ఈశాన్య గాలుల ప్రభావం తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మైచాంగ్ తుఫాను అంత తీవ్రంగా ఇప్పుడు ఉండదని, అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం బంగాళాఖాతాన్ని ఆనుకొని ద్రోణి కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించింది. ఏపీలో వర్షాలు దీని ప్రభావంతో కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేసింది. ఇక రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో ఆదివారం తేలికపాటి వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని పేర్కొంది. రేపు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.